హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ క్యారెట్ బీన్స్ ఫ్రై. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లో కూడా సూపర్గా ఉంటుంది. మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా? ముందుగా స్టవ్ మీద ఒక పెద్ద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. తాలింపులకి ఎప్పుడైనా పెద్ద కడాయి తీసుకుంటే వెజిటేబుల్స్ బాగా ఫ్రై అవుతాయి. నూనె కాగాక అందులో తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు. తాలింపు గింజలు ఆ 4 ఎందుకు వేసుకోవాలి ప్రతి కూరలోనూ? ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు రివీల్ చేస్తాను. ఎందుకంటే ఆవాలు, జీలకర్ర ఆరోగ్యానికి చాలా మంచిది. అవి రోజు మన ఒంటికి అందాలి. మామూలుగా అయితే తినలేం కదా, ఇలా కూరల్లో వేసుకుంటే అందరికీ అందుతుంది. అలాగే పచ్చెనపప్పు, మినప్పప్పు కూడా ప్రోటీన్స్ కదా, అందరికీ అందుతాయని ఇలా కూరల్లో వేయటం అలవాటు చేశారు మన పెద్దవాళ్ళు. తర్వాత ఇందులో తుంచుకున్న ఎండుమిరపకాయలు, అలాగే కచ్చాబచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే కరివేపాకు కూడా వేసుకొని తాలింపుని చక్కగా వేయించుకోవాలి. నా వాయిస్ ఇంకా సెట్ అవ్వలేదండి, కొన్ని రోజులు తప్పదు మీకు. చక్కగా ఇలా తాలింపు వేగిన తర్వాత తురుముకున్న క్యారెట్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ని చక్కగా నూనెలో 3 నుంచి 4 నిమిషాల దాకా వేయించుకోవాలి. ఫ్లేమ్ హైలోనే పెట్టాలి. క్యారెట్ ఫ్రైలో చాలా తక్కువ నూనె పడుతుందండి. ఇలా చక్కగా కొంచెంసేపు వేగిన తర్వాత కలర్ మారుతుంది. అప్పుడు ఇందులో ఉడికించుకున్న బీన్స్ని వేసేసుకోవాలి. నేను బీన్స్ని ఇలా సన్నగా కట్ చేశాను. మీకు కావాలంటే కొంచెం పెద్ద సైజు ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండింటిని మరో 3-4 నిమిషాలు చక్కగా వేయించుకోవాలి. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. తప్పకుండా ఒకసారి పిల్లలకి చేసి పెట్టండి. ఆరోగ్యంతో పాటు రుచిగా కూడా ఉంటుంది కాబట్టి పిల్లలు లంచ్ బాక్స్ కంప్లీట్ చేసేస్తారు. అన్నట్లు ఈ రెసిపీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి తగినట్లు ఉప్పు, అలాగే కారం కూడా వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి. ఒక రకం వెజిటేబుల్ ఫ్రై చేసుకునే కన్నా ఇలా 2 రకాలు లేదా 3 రకాల వెజిటేబుల్స్ కలిపి ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పైగా మనం హెల్తీగా కూడా తిన్నట్లు ఉంటుంది కదా. అంతే, చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మన క్యారెట్ బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఇందులో కావాలంటే పచ్చి కొబ్బరి పొడి వేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇంకా రుచిగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ.